సో పెట్రోల్ ప్రైసెస్ మనం గనక చూసుకుంటే చాలాగా ఘోరంగా పెరిగిపోయాయి. లైక్ 106 to 107 రూపీస్ పర్ లీటర్. సో ఈ కాలంలో మనకు ఒక మంచి మైలేజ్ బైక్ అనేది చాలా అవసరం. సో మన భారత మార్కెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మోటార్ సైకిల్స్ ఫర్ మైలేజ్ బజాజ్ ప్లాటినా 100. సో ఈ బైక్ నేను కొని 2 months కంటే ఎక్కువ అవుతుంది. మామూలుగా మనం కనుక చూసుకుంటే అండి చాలా చేంజెస్ చేశాడు బజాజ్ కంపెనీ అతను. ప్లస్ దీంట్లో ఏంటంటే మనకి ఫ్యూల్ ఇంజెక్షన్ వస్తుంది, ఇప్పుడు కార్బొరేటర్ రావడం లేదు. సో మెయిన్గా మనం బైక్ గురించి కనుక మాట్లాడుకుంటే ఫస్ట్ బెనిఫిట్ దీని ఏంటంటే మనకి 200 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్. సో ఇది కనుక చూసుకుంటే చాలా పైకి ఉంటుంది. సో ఎవరైతే పల్లెటూళ్ళలో ఉంటారో, మామూలుగా అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తారో వాళ్ళకి పాడైన రోడ్ల మీద నడుపుడు చాలా ఎక్కువ ఉంటుంది, రైట్? సో దానికోసం ఈ బైక్ చాలా బాగుంటుంది. ప్లస్ ఏంటంటే ఈ బైక్ మైలేజ్ చాలా పెద్ద స్ట్రెంత్. ఏంటంటే నేను ఇదివరకు కూడా ప్లాటినా వాడాను, BS6 2021లో ఒక 1.5 year వాడాను దాదాపు. సో సిటీలో కూడా నాకు ఆ బైక్ 70 ఇచ్చేది. ఈ బైక్ కూడా నాకు 71, 72 వరంగల్ సిటీలో ఇస్తుంది. నేను ఎక్కువ సిటీలో నడపను. ఒకవేళ సిటీలో నడిపినా నేను ట్రాఫిక్ ఎక్కువ ఉన్న రోడ్స్కి అవాయిడ్ చేస్తాను, బైపాస్ రోడ్స్ ఎక్కువ యూజ్ చేస్తాను. సో నాకు దాదాపు 74, 75 హైవే మీద ఇస్తుంది. సిటీలో మనం చూసుకుంటే ఒక 68 to బేసికల్గా 68 to 70 దాకా అలా వస్తుంది. సో మెయిన్గా మనం ఇంకొకటి చూసుకుంటే అండి, ఈ బైక్లో ఏంటంటే ఇప్పుడు ఆయిల్ ఫిల్టర్ రావడం లేదు. ఓకే, ఇక్కడ మొత్తం రైట్ సైడ్ క్లచ్ కేస్ మొత్తం కంపెనీ అతడు చేంజ్ చేసేసాడు. ఇంకొకటి ఏంటంటే మనకి బైక్లో ఎప్పుడు బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ వస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే బేసికల్గా ఇరువరికి రాడ్ టైప్ స్వింగ్ ఆర్మ్ వచ్చేది. రాడ్ టైప్ స్వింగ్ ఆర్మ్స్ కూడా బాగుంటాయి, కానీ బాక్స్ సెక్షన్ దే ఆర్ మోర్ రిలయబుల్ అనమాట. ఎవరైతే పాడైన రోడ్ల మీద లాంగ్ టర్మ్ యూసేజ్ కోసం ఇది ఇంకా చాలా బాగుంటుంది. ప్లస్ మెయిన్గా మనం ప్లాటినా 100 చూసుకుంటే 110 కంటే దీని మైలేజ్ ఎక్కువ, దాదాపు ఒక 4 kilometers ఎక్కువ వస్తుంది. సో దీనికి సెపరేట్ DRL వస్తుంది. మనకి హెడ్ ల్యాంప్కి ఆన్ ఆఫ్ స్విచ్ వచ్చడం వల్ల ఏంటంటే బల్బ్ లైఫ్, ఎందుకంటే ఇప్పుడు దాదాపు మార్కెట్లో మనం దాదాపు పల్సర్ 125 కన్నా లేకుంటే పల్సర్ 150 ఆర్ఎల్స్ మీరు వేరే బైక్స్ చూసుకున్నా డైరెక్ట్ హెడ్ ల్యాంప్ ఆన్ ఉంటుంది, మీకు స్విచ్ రాదు. సో ఈ బైక్కి మనకు అలా లేకుండా ఆన్ ఆఫ్ స్విచ్ వస్తుంది. ప్లస్ డెడికేటెడ్ సెపరేట్ DRL. ఆ DRL వల్ల ఏమవుతుందంటే మీరు హెడ్ ల్యాంప్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో DRLs ఆర్ వెరీ రిలయబుల్. మామూలుగా బల్బ్స్ ఏంటంటే అంత రిలయబుల్ ఉండవు, సో తొందరగా పాడైపోతాయి. ఇంకొకటి ఏంటంటే 11 liter ఫ్యూల్ ట్యాంక్ ఉండడం వల్ల మనకి ఫ్యూల్ రేంజ్, ట్యాంక్ రేంజ్ చాలా బాగా వస్తుంది. మీరు ఒకసారి ఫుల్ చేయించుకుంటే ఈజీగా ఒక 500 to 600 kilometers నడుపుకోవచ్చు. కానీ ఏంటంటే ఫ్యూల్ పంప్ కోసం మనం ఒక 2.5 liters 3 liters ఎప్పుడైనా పెడితే ఇట్స్ ఈవెన్ బెటర్. ఇంకొకటి ఏంటంటే అండి, ఈ బైక్లో చాలా పెద్ద స్ట్రెంగ్త్ 135 mm ఆఫ్ సస్పెన్షన్ ట్రావెల్. ఇది చూస్తున్నారు కదా మీరు, ఇది ఎక్కువ ఉండడం వల్ల మీరు పాడైన రోడ్ల మీద నడిపినా మీకు అసలు ఏమి ఇబ్బంది కాదు. బేసికల్గా ప్లాటినా కంఫర్టెక్ అనేది మెయిన్గా కంఫర్ట్ కోసమే కంపెనీ అతడు బిల్డ్ చేశాడు. ఇప్పుడు నేను ఈ బండి కొని నేను April 25th కొన్నాను 2025, 2 months కంటే ఎక్కువ అవుతుంది. సో ఈ బైక్ ఏంటంటే USB ఛార్జర్ కూడా వస్తుంది, అదొక చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి పిలియన్కి ఫుట్ పెక్స్ చూస్తున్నారు కదా, ఎంత అసలు చాలా వైడ్గా ఉంటాయి అన్నమాట. సో వెనక ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి కాలు పెట్టుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వెనక మనకి స్ప్రింగ్ సస్పెన్షన్, డబుల్ సస్పెన్షన్. దానివల్ల ఏంటంటే కంపెనీ అతడు చాలా సాఫ్ట్ సెట్టింగ్కి పెట్టాడు. పాడైన రోడ్ల మీద రైడర్ అండ్ పిలియన్ ఇద్దరికి అసలు బండి అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. అంటే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి స్పెసిఫిక్గా ఈ బైక్ చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే పాత మోడల్కి, కార్బొరేటర్ మోడల్కి మనకి స్పార్క్ ప్లగ్ లెఫ్ట్ సైడ్ వచ్చేది, దీనికి రైట్ సైడ్ చేసేసాడు. ఇంకొకటి ఈ బైక్లో పెద్ద స్ట్రెంత్ నా యూసేజ్ దాదాపు ఇప్పుడు 1030 kilometers 1000 kilometers అయిపోయినాయి నా బండికి. సో నేనేమి ఎక్స్పీరియన్స్ చేశానంటే కంఫర్ట్ వైజ్, బికాజ్ నా కాడ ఇరువరకు కూడా ప్లాటినా ఉండే. సో కంఫర్ట్ వైజ్ పవర్, ఇప్పుడు కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ప్లస్ మిర్రర్స్ మీరు చూస్తున్నారు కదా, అద్దాలు చాలా వైడ్గా ఉన్నాయి. వైడ్ అద్దాలు ఉండడం వల్ల మీరు ఎప్పుడైతే హైవేస్ మీద రైడ్ చేస్తారో, ఎక్కడైతే వెళ్తారో బేసికల్గా మీకు ఫీల్డ్ ఆఫ్ వ్యూ చాలా బాగుంటుంది. సో అది సేఫ్టీ పరంగా కూడా చాలా బాగుంటుంది. ప్లస్ ఈ బైక్ అనే కాదు, చాలా బైక్స్లలో, ప్రతి బైక్లలో కాంబీ బ్రేక్ సిస్టమ్ వస్తుంది. దీంట్లో కూడా అదే ఉంది. మీరు ఫ్రంట్ బ్రేక్ కొట్టిన వెనుక బ్రేక్కి అది అప్లై అవుతుంది. సో దానివల్ల స్కిడ్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి, బ్రేకింగ్ కూడా చాలా బెటర్ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈ బైక్లో మనకి ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ వస్తాయండి, రైట్? వేరే బైక్స్కి ఇవి రావు, పొరపాటున ఎక్కడైనా తాకినా అంటే ఇరగవు అన్నమాట ఇవి. ఓకే, తర్వాత ఇంకొక మెయిన్ పాయింట్ ప్లాటినా గురించి ఏంటంటే ఇక్కడ మనకి జస్ట్ నేను మైక్ సెట్ చేసుకుంటాను, జస్ట్ మూమెంట్. సో ఇక్కడ మనం కనుక చూసుకుంటే ప్లాటినాకి
ఫ్రంట్ డోమ్ అనేది ఒక చాలా మినిమలిస్టిక్గా ఇచ్చాడు. అంటే ఏంటంటే మరీ అంత మాడిఫై హైఫై లేకుండా జస్ట్ సింపుల్. కానీ ఇప్పుడు ఈ బైక్లో మనకు 4 కలర్స్ వస్తాయి. వీడియో ఎండ్లో నేను ఆ కలర్స్ అటాచ్ చేస్తాను. బ్లాక్ విత్ గ్రీన్, బ్లాక్ విత్ రెడ్, బ్లాక్ విత్ సిల్వర్ అండ్ ఫుల్ మరూన్ కలర్ కూడా వస్తుంది. ఆ ఫుల్ మరూన్ చాలా బాగుంది. తెలంగాణలో నాకు తెలిసినంతవరకు ఆ బైక్ స్టాక్ రాలేదనుకుంటాను. ప్లస్ ఏంటంటే ఇక్కడ హ్యాండిల్ గ్రిప్స్ కూడా కంఫర్ట్ అని ఇచ్చాడు. అంటే చాలా మంచిగా గ్రిప్ ఉంది, రైట్. సో బండి వెయిట్ మనం కనుక చూసుకుంటే ఇట్స్ సమ్వేర్ అరౌండ్ 115 కేజీ, 115 కేజీస్. ప్లస్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంత్. ఇప్పుడు దీనికి సింగిల్ డౌన్ ట్యూబ్ ఫ్రేమ్ వస్తుంది. కానీ ఇక్కడ క్రాడ్లింగ్ ఉండేసరికి మనకి ఏంటంటే ఇంజన్కి సపోర్ట్ బాగుంటుంది. ప్లస్ మనకి ఏంటంటే ఇక్కడ ట్యూబ్ టైర్స్ వస్తాయి, ట్యూబ్లెస్ రావు. సో బేసికల్గా మీకు ట్యూబ్లెస్ కావాలంటే ఇన్ ప్లాటినా యూ కెన్ గో విత్ ద 110, రైట్. ఇక్కడ యూఎస్బి ఛార్జర్ కూడా ఉంది. అదే ఇప్పుడు చాలామంది నాకు అడిగేది ఏంటంటే ఇదే కొనాలన్నా వేరేది కొనాలన్నా. మైలేజ్ మీకు కావాలంటే ప్లాటినా ఇస్ బెస్ట్ 100cc. లేదంటే హెచ్ఎఫ్ డిలక్స్ మీరు కొనొచ్చు, దాంట్లో తప్పేం లేదు. బికాజ్ హీరోది మీకు రీసేల్ వాల్యూ ఎప్పుడైనా చాలా బాగుంటుంది. ప్లస్ హెచ్ఎఫ్ డిలక్స్కి ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి, కానీ దాని యూఎస్బీ ఛార్జర్ లేదు. సస్పెన్షన్ పరంగా హెచ్ఎఫ్ డిలక్స్ ప్లాటినా అంత బాగాలేదు. నేను నడిపి చెప్తున్నాను. కంఫర్ట్ అండ్ సీటింగ్ ప్రకారంగా ప్లాటినా ఇస్ మచ్ బెటర్. ఇంకొకటి ఏంటంటే అండి మనకి దీనికి స్పెసిఫిక్గా ప్లాటినా 100కి ఏంటంటే మనకి స్పేర్ పార్ట్స్ చాలా అఫోర్డబుల్ ఉంటాయి. దీనికి ఇంజన్ మీరు మొత్తం రిపేర్ చేయించిన మహా అంటే ఒక 5-6 వేలలో మొత్తం ఇంజన్ మీరు బయట రిపేర్ చేయించుకోవచ్చు. షోరూమ్లు ఇచ్చిన 7-8 వేల కంటే ఎక్కువ కాదు, ఎందుకంటే షోరూమ్స్లలో జిఎస్టీ అవి అప్లై చేస్తారు కాబట్టి. సో నేను చెప్పేది ఏంటంటే మీకు ఒక మంచి మైలేజ్, మంచి కంఫర్టబుల్ బైక్ విత్ హై గ్రౌండ్ క్లియరెన్స్. పల్లెటూళ్ళలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా గ్రౌండ్ క్లియరెన్స్ చాలా మ్యాటర్ చేస్తుంది. ప్లస్ సస్పెన్షన్ ట్రావెల్ ఇది చూస్తుంది కదా ఎంత పొడుగుందో ఈ రాడ్. మీరు పాడైన రోడ్లో నడిపినా ఏమీ కాదు. 17 ఇంచ్ రిమ్స్ వస్తాయి మనకి. సో డీసెంట్ ఎనఫ్ అనుకోవచ్చు. ఫ్యూల్ ఇంజెక్షన్ వస్తుంది. ప్లస్ ఏంటంటే ఈ బైక్కి మనకి సర్వీస్ ఎప్పుడు చేపియాలా? ఫస్ట్ సర్వీస్ నేను మొన్ననే చేపించాను, 660 ఏమో అయింది దాదాపు. తర్వాత ఏంటంటే సెకండ్ సర్వీస్, థర్డ్ సర్వీస్. సో 6 monthsకి సెకండ్ సర్వీస్, 1 yearకి థర్డ్ ఫ్రీ సర్వీస్. సో 5 years మనకి ఏంటంటే ఈ కంపెనీ వారంటీ ఇస్తుంది. మీరు షోరూంలోనే చేపియాలి కాకుండా. ఇంకొకటి ఏంటంటే అండి ఈ బైక్లో మనకి మెయిన్గా రిమ్ మీద స్టిక్కర్స్ వస్తాయి. దానివల్ల బండి లుక్ అనేది కొంచెం అట్రాక్టివ్. సో బాడీ కలర్డ్కి ఇచ్చాడు. రెడ్ దానికేమో రెడ్ వస్తాయి, బ్లాక్ అండ్ సిల్వర్కేమో ఇక్కడ సిల్వర్ వస్తాయి, మరూన్కేమో మరూన్ ప్లస్ గ్రే ఉంది, అది సో గ్రే స్టిక్కర్స్ వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే ఒక మంచి మైలేజ్ బండి, కంఫర్టబుల్ బండి. ప్లస్ ఏంటంటే పవర్. ఇప్పుడు పాత ప్లాటినా కార్బొరేటర్కి 7.9 bhp ఉండే, దీనికి ఏంటంటే ఇట్ ఈస్ 8.2 bhp. సో మీరు ఎఫ్ఐలో ఏ బండి నడిపినా పవర్ అనేది బాగానే ఉంటుంది. 100cc అయినా ఇట్స్ గుడ్. ఇప్పుడు ఈ బైక్కి నేను తీసుకొని 120 కొడతాను స్పీడ్ అంటే కాకపోవచ్చు, బికాస్ ఇట్ ఈస్ 100cc బైక్ విత్ అ సింపుల్ ఇంజన్. సో ఈ బండి మెయిన్గా ఎవరి కోసం అంటే పాయింట్ A టు పాయింట్ B వెళ్ళేటోళ్ళకి. పర్ఫార్మెన్స్ బైక్ ఏం కాదు. బికాస్ నా కాడ ఇంకో 2 బైక్స్ ఉన్నాయి. హోండా CB 350 RS ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 1989 36 years ఓల్డ్ మోటార్ సైకిల్ ఉంది. సో నేను ఇది ఎందుకు కొన్నానంటే బేసికల్గా నేను ఆ సిటీలో కమ్యూట్ చేస్తూ ఉంటాను. సో ప్రతిసారి నేను ఒక 350cc బైక్ తీయలేను. సో అందుకే నేను ఇది కొన్నాను. సో విత్ ఎవ్రీ బిగ్ బైక్ యూ ఆల్సో నీడ్ టు హ్యావ్ అ స్మాల్ బైక్. సో నా కాడ డామినార్ 400 ఉన్నప్పుడు కూడా నా కాడ ప్లాటినా BS6 ఉండే కార్బొరేటర్ మోడల్. సో అట్లా నేను మెయింటైన్ చేస్తాను అనమాట. ప్లస్ బైక్ ఇప్పుడు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా అంటే నేను బండి కొని 2 months అవుతుంది. ఒక 4 to 5 times ఏమైందంటే ఇంజిన్ స్టాలింగ్ అంటే బేసికల్గా ఏంటంటే మీరు గేర్ వేయంగానే ఒకసారి ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. అదొక 5 నుంచి 6 సార్లు అయింది. తర్వాత ఇప్పుడు ఏం కాలేదు. అదొకటే చిన్న కంప్లైంట్. ఆయిల్ లీక్స్ అయితే ఏం లేవు. తర్వాత ఏంటంటే అండి వేరే వాళ్ళకి ఒక డౌట్ ఉండొచ్చు, రైట్. కొందరు చెప్పారు షైన్ 100 కూడా రివ్యూ చేయండి. నేను నెక్స్ట్ వీక్ తప్పకుండా ఐదర్ షైన్ ఆర్ యూనికార్న్ రివ్యూ చేస్తాను. సో దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా అంటే తప్పకుండా ఉన్నాయండి. యూ హ్యావ్ ది షైన్ 100, అది కూడా దాదాపు 70 మైలేజ్ ఇస్తుంది. కానీ ఏంటంటే షైన్ కొంచెం సైజ్ చిన్నగా ఉంది. సో షైన్ ఎవరి కోసం అంటే బేసికల్గా ఎవరైతే వాళ్ళకి లైట్ వెయిట్ బండి కావాలో తప్పకుండా వాళ్ళు షైన్ 100 తీసుకోవచ్చు అనమాట. సో బేసికల్గా ఈ బైక్ మనకు చాలా వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్. ఎందుకంటే దీని ఆన్ రోడ్ ప్రైస్ 91,000 ఉంది వరంగల్లో. ఓకే 90,500 అనుకోండి. ట్యాంక్ ఫుల్ చేపిస్తే అదే 91,500 అవ్వచ్చు. చాలా మంచి బండి ఫ్యామిలీ కోసం. మీరు పిల్లలకి స్కూల్ డ్రాప్ చేయాలంటే ఎక్సలెంట్ బైక్. డ్యూరబుల్ ఉందా? ఇప్పుడు చాలామంది అడిగే ఒక క్వశ్చన్. డ్యూరబిలిటీ మీరు మెయింటైన్ చేసే పద్ధతిగా ఉంటుంది. మీరు బండికి చాలా రఫ్గా వాడితే 1 yearలోనే పాడైపోతుంది. అదే బండికి మీరు మంచిగా ఒక మెయింటైన్ చేసి పాడైన రోడ్ల మీద కూడా జాగ్రత్తగా నడిపి టైం టు టైం
సర్వీస్ చేపిస్తే తప్పకుండా ఈ బైక్ కూడా ఒక 10 to 15 ఇయర్స్ ఈజీగా వస్తుంది. చాలామంది ఉన్నారు ఇప్పుడు కూడా 2010 మోడల్ ప్లాటినాస్ మీకు రోడ్ మీద కనబడతాయి. 2010 అంటే దాదాపు 16th రన్నింగ్ ఇయర్ అనమాట. సో మంచిగా మెయింటైన్ చేస్తే ఏ బండి అయినా అండి ఈజీగా మనకు లాస్ట్ అవుతుంది. సో సెన్సర్స్ కొన్ని ఉన్నాయి బండ్ల, చాలా ఎక్కువ కూడా లేవు. హెచ్ఎఫ్ డీలక్స్ లేక బ్యాంక్ యాంగిల్ సెన్సర్ అవన్నీ ఏం లేవు. సెన్సర్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ప్రాబ్లమే. సో దీంట్లో లిమిటెడ్ సెన్సర్స్ ఉంటాయి. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది. ప్లస్ నాకు తెలిసినంతవరకు ఆక్సిజన్ సెన్సర్ అయితే ప్రతి బండ్లు ఉంటుంది. దీంట్లో డబుల్ సెన్సర్స్ ఉన్నాయి OBD 2Bలో. ఆల్ రైట్. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు అడగండి. ఆల్ రైట్. బండి మాత్రం బాగుంది. అదే 4-5 టైమ్స్ ఆఫ్ అయింది. అది నాకు యాక్చువల్గా ప్రాబ్లం అయితే నేను చెప్పను. ఎప్పుడో ఒకసారి అయింది. అది 2 నెలలలో ఒక 1030 కిలోమీటర్స్ 1030 కిలోమీటర్స్లో 4-5 సార్లు ఆఫ్ అయింది. నాకు తెలిసినంతవరకు నేను 2 టైమ్స్ ఒక క్లచ్ సరిగ్గా రిలీజ్ చేయలేదన్నమాట. సో దానివల్లనే అయింది కావచ్చు. ఫ్యూచర్లో కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. చాలామంది అడిగారు ఇది బైక్ కొనొచ్చా అంటే తప్పకుండా కొనొచ్చండి. ఎందుకంటే పెట్రోల్ ధరలు మనం చూసుకుంటే చాలా ఘోరంగా పెరిగిపోయినాయి. సో ఇలాంటి టైంలో మనకు తప్పకుండా ఒక మంచి మైలేజ్ ఉన్న బండి ఉంటే ఇట్స్ ఆల్వేస్ బెనిఫిట్ అనమాట. కాస్ట్ సేవింగ్, మెయింటెనెన్స్ పరంగా తక్కువ ఉంది. ప్లస్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంది. ప్లస్ మైలేజ్ చాలా ఎక్కువ ఉంది. మీరు హైవేలో 40 స్పీడ్లో నడితే మీకు 80 పైన ఇస్తుంది మైలేజ్. సో దట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ పాయింట్ అబౌట్ ప్లాటినా అనమాట. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆల్ రైట్. బైక్తో అయితే నేను సాటిస్ఫైడ్ అండి. ఓకే. అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు అడగండి. ఓకే. వేరే బైక్స్ కూడా నేను వచ్చే వీక్లో రివ్యూ చేస్తాను. సో రైట్ సేఫ్, గాడ్ బ్లెస్, టేక్ కేర్, గుడ్ బై. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. చాలా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను బైక్స్ గురించి. పాడ్కాస్ట్ కూడా నేను చేస్తున్నాను. చాలామంది మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళకి అవి యూస్ఫుల్ ఉంటాయి. నా ప్రీవియస్ వీడియో నా ఛానల్ విజిట్ అయ్యి మీరు చెక్ చేయొచ్చు. ఆల్ రైట్. సో గాడ్ బ్లెస్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే పోస్ట్ చేయండి. గుడ్ బై, టేక్ కేర్ అండ్ గాడ్ బ్లెస్ యూ.